క్రెడిట్ స్కోర్ మన లైఫ్లో క్రెడిట్ స్కోర్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మనకి కనుక హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా మన క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉండాలి. ఇన్ కేస్ మన క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే ఏ బ్యాంకు మనకైతే లోన్ ఇవ్వదు, అదేవిధంగా క్రెడిట్ కార్డు కూడా ఇవ్వదు. సో ఈరోజు ఈ వీడియోలో మన యొక్క క్రెడిట్ స్కోర్ని ఏ విధంగా పెంచాలో క్లియర్గా పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు క్రెడిట్ స్కోర్ అంటే గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ స్కోర్ అన్నా సిబిల్ స్కోర్ అన్నా రెండు సేమ్. అసలు క్రెడిట్ స్కోర్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ క్రెడిట్ వర్తినెస్. ఎవరిది? మనది. మన యొక్క క్రెడిట్ వర్తినెస్ని చూపించేదే క్రెడిట్ స్కోర్. మన స్కోరు నార్మల్గా 300 పాయింట్స్ నుండి 900 పాయింట్స్ వరకు ఉంటుంది. ఈ క్రెడిట్ స్కోరు 300 పాయింట్స్ నుండి 900 పాయింట్స్ వరకు ఉంటుంది. మన స్కోరు కనుక 750 కన్నా ఎక్కువ ఉంటే గుడ్. అర్థమైందండి? ఇంతవరకు ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది. కానీ మన స్కోరు 750 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే బాగుంది అని అర్థం. ఎగ్జాంపుల్గా 300 ఉంది, బాలేదు. 500 ఉంది, బాలా. 600 ఉంది, బాలా. ఇలా తక్కువ ఉంటే బ్యాంకులు మనకైతే లోన్ ఇవ్వవు. క్లియర్? కొందరికి 600 ఉన్నా కూడా ఇస్తాయి లోన్, కాకపోతే వడ్డీ ఎక్కువ. సో మనకి 750 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఎగ్జాంపుల్గా 800 ఉంది, అలాంటప్పుడు వడ్డీ తక్కువ. వడ్డీ తక్కువైతే చాలా డబ్బు ఆదా. సో మన క్రెడిట్ స్కోర్ బాగుంటే మనకి ఎక్కువగా లోన్ వస్తుంది, వడ్డీ తక్కువ. వడ్డీ తక్కువైతే చాలా డబ్బు ఆదా. అసలు మన స్కోరు 750 లేదా 800, 600 అని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు? మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్తా. ఎగ్జాంపుల్గా మనం బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ వీళ్ళ వద్ద లోన్ తీసుకుంటే, అర్థమైందండి? వీళ్ళ వద్ద మనం కనుక లోన్ తీసుకుంటే వీళ్ళు, ఈ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, అదేవిధంగా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మన సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోస్కి చెప్తాయి. అర్థమైందండి? కౌశిక్ అనే పర్సన్ మా బ్యాంకులో ఇంత లోన్ తీసుకున్నాడు, ఈ లోన్ అని చెప్పి వీళ్ళు వాళ్ళకి చెప్తారు. అది కూడా 30 to 40 డేస్లో. అర్థమైందండి? సో మన సమాచారం వీళ్ళకి వెళ్తుంది. అసలు క్రెడిట్ బ్యూరోస్ అంటే మన ఇండియాలో మెయిన్గా ఇవి 4. మన ఇండియాలో మెయిన్గా క్రెడిట్ బ్యూరోస్ ఇవి. ఫస్ట్ వన్ సిబిల్, సెకండ్ వన్ ఎక్స్పీరియన్, థర్డ్ వన్ ఈక్విఫాక్స్, ఫోర్త్ వన్ సిఆర్ఐఎఫ్ హైమార్క్. ఇవి 4 మన ఇండియాలో క్రెడిట్ బ్యూరోస్. వీళ్ళకి ఈ సమాచారాన్ని పంపిస్తాయి ఈ సంస్థలు, మన లోన్ సమాచారం. సో వీళ్ళు మన స్కోర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట, మనకి చెప్తూ ఉంటారు. కానీ ఇన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి. కానీ మన ఇండియాలో బాగా ఫేమస్ సిబిల్. అంటే సిబిల్ అనే క్రెడిట్ బ్యూరో ఇచ్చే స్కోరు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా బ్యాంకులు ఈ సిబిల్ స్కోర్ని చూసి మనకైతే లోన్ని ఇస్తూ ఉంటాయి. మనం కనుక సిబిల్ అనే క్రెడిట్ బ్యూరో వద్ద చెక్ చేసుకుంటే మన స్కోర్, ఎగ్జాంపుల్గా నేను చూసుకున్నా, నాది 780 ఉంది. ఏది? సిబిల్ స్కోరు 780 ఉంది. సో నేను సిబిల్ అనే క్రెడిట్ బ్యూరో వద్ద నా స్కోర్ని చెక్ చేసుకుంటున్నా కాబట్టి అది సిబిల్ స్కోర్. చాలా బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు ఈ స్కోర్ని చూస్తాయి కాబట్టి చాలామంది సిబిల్ స్కోర్ అంటూ ఉంటారు. నార్మల్గా అయితే అది క్రెడిట్ స్కోర్. మనం కనుక ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పీరియన్ వద్ద స్కోర్ని చెక్ చేసుకుంటే అది ఎక్స్పీరియన్ స్కోర్. మనం కనుక
ఈక్విఫాక్స్ వద్ద మన స్కోర్ని చెక్ చేసుకుంటే అది ఈక్విఫాక్స్ స్కోర్. అన్నిటినీ కలిపి క్రెడిట్ స్కోర్ అంటాం. ఓన్లీ సిబిల్ వద్ద చెక్ చేసుకుంటే అది సిబిల్ స్కోర్. అన్నిటి వద్ద చెక్ చేసుకుంటే ఆ స్కోర్ని క్రెడిట్ స్కోర్ అంటాం. క్లియర్? సో చాలామంది యూజ్ చేసేది ఈ టర్మ్, ఎందుకంటే ఇదే చాలా ఫేమస్. సో ప్రతి సంవత్సరం వాళ్ళకి వెళ్తూ ఉంటుంది, వాళ్ళు రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి స్కోర్ని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 70 ఉంది, ఇక్కడ 800, ఇక్కడ 760, ఇక్కడ కొన్నిసార్లు 700, ఆ విధంగా ఉంటుంది. కంగారు పడకండి, మీరు దీన్ని మాత్రమే చూసుకోండి. చాలా బ్యాంకులు చెక్ చేసేది సిబిల్. క్లియర్? ఇప్పుడు మెయిన్ టాపిక్, మన క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ని ఏ విధంగా పెంచాలి. ఏ విధంగా పెంచాలంటే ఎందుకు తగ్గింది, ఏదో ఒక రీజన్ వలన తగ్గుతుంది. సో ఎందుకు తగ్గిందో ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని రెక్టిఫై చేయండి. రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఈ పెన్ను ఇక్కడ పోయింది, నేను ఇక్కడ వెతికితే కనిపిస్తుంది, అంతే కదా. ఇది కూడా సేమ్. అదేవిధంగా కొందరికి డౌట్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మా స్కోరు -1 ఉందండి, లేదా మా స్కోరు 0 ఉంది సిబిల్ స్కోరు, లేదా NA ఉంది. ఏంటిది? ఏంటంటే ఇప్పటి వరకు మీకు ఒక్క లోన్ కూడా లేకపోతే ఈ విధంగా చూపిస్తుంది. అర్థమైందండి? మీకు ఇప్పటి వరకు ఒక్క లోన్ లేదా ఒక్క క్రెడిట్ కార్డు కూడా లేకపోతే ఈ విధంగా చూపిస్తుంది. కంగారు పడకండి. మీరు కనుక అప్లై చేస్తే మీ యొక్క ఆదాయం, మీ శాలరీ, దాన్ని చూసి లోన్ ఇస్తాయి బ్యాంక్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే 700 to 750 మధ్యలో ఉన్నట్లు వాళ్ళు భావిస్తారు. ఎవరు? బ్యాంకు వాళ్ళు. మీకు ఇప్పటివరకు స్కోరు లేకపోయినా ఈ విధంగా భావించి మీకైతే లోన్ ఇస్తారు. మీరు అప్పటి నుండి ఆన్ టైంలో కడితే స్కోర్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అదే కట్టకుండా మానేస్తున్నట్లయితే, లేకపోతే లేటుగా కడుతున్నట్లయితే మీ స్కోరు తగ్గుతూ ఉంటుంది. సింపుల్. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ వన్, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. అంటే చాలామంది చేసే మిస్టేక్ ఇదే, దీని వలనే తగ్గుతుంది. సో దీన్ని రెక్టిఫై చేసుకుంటే పెరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఇదే. ఎగ్జాంపుల్గా మీకు ఒక క్రెడిట్ కార్డు ఉంది, ఉన్నది ఒకటే, దాని లిమిట్ ఎగ్జాంపుల్గా 1,00,000. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్రతి నెల లిమిట్ 1,00,000 కాబట్టి ఎవ్రీ మంత్ 90,000 లేకపోతే 80,000 యూజ్ చేస్తూ ఉంటారు. ఉన్న లిమిట్ని దాదాపుగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం తప్పు. ఇలా ప్రతి నెల చేస్తున్నట్లయితే మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది. దాన్ని ఆపండి. ఎందుకంటే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అన్నది 30% కన్నా తక్కువ ఉండాలి. మళ్ళీ రాస్తున్నా, 30% కన్నా తక్కువ ఉండాలి. మీరు 1,00,000 లిమిట్ అయితే దానిలో ప్రతి నెల 90,000 యూజ్ చేస్తున్నట్లయితే మీరు 90% యూజ్ చేస్తున్నట్లు. ఈ 90% క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. ఇది ఎప్పుడైనా సరే 30% ఉండాలి. అర్థమైందండి? సో లిమిటు 1,00,000 అయితే మీరు ప్రతి నెల 30,000 మాత్రమే యూజ్ చేయాలి. ఇది గుడ్. దీనికంటే ఎక్కువ యూజ్ చేస్తున్నట్లయితే మన స్కోరు తగ్గుతూ ఉంటుంది. ఇది సిచ్యువేషన్. సో 30% యూజ్ చేయండి. అదంతా కాదండి, నాకు ఖర్చులు ఎక్కువ, నాకు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ 30% యూజ్ చేయండి. ఇది అవ్వదు. సో సెకండ్ ఆప్షన్ లిమిట్. మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి కాల్ చేసి సార్ పెంచండి లిమిట్ అని చెప్తే పెంచుతారు. లేదా కొన్నిసార్లు మీ ఆదాయం చూపించండి, మీ ఆదాయం పెరిగితే మేము ఖచ్చితంగా లిమిట్ని పెంచుతామని చెప్తారు. ఎగ్జాంపుల్గా 4 lakh చేసినట్లయితే గుడ్, 90,000 ఆరామ్గా మీరైతే యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అర్థమైందండి? ఇన్ కేస్ ఈ విధంగా పెంచకపోతే నెక్స్ట్ ఆప్షన్
ఇంకొన్ని క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయండి. పర్లా, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా 30% కన్నా తక్కువ యూజ్ చేసి మనం కనుక బిల్లు ఆన్ టైంలో కడితే మన క్రెడిట్ స్కోర్ ఈజీగా పెరుగుతుంది. బట్ కండిషన్, ఏ కార్డ్ అయితే ఏ బ్యాంక్ అయితే అసలు ఛార్జెస్ లేకుండా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్, అదేవిధంగా జాయినింగ్ ఫీ, సో జాయినింగ్ ఫీ లేకుండా మనకి కనుక కార్డ్ ఇస్తే ఆరాంగా తీసుకోండి. ఇన్ కేస్ ఇవి ఎక్కువ ఉంటే నో. బట్ అయినా కూడా చాలా బ్యాంకులు ఇవి రెండు లేకుండా కార్డ్స్ని ఇస్తూ ఉన్నాయి, తీసుకోండి. ఎగ్జాంపుల్గా 2 కార్డ్స్ తీసుకున్నారు. ఈ కార్డ్స్కి లిమిట్ కూడా 1,00,000. సో పాతది 1,00,000. సో ఇందులో 30,000, అందులో 30,000, ఇంకో దాంట్లో 30,000. ఈ విధంగా యూజ్ చేసుకోండి. ప్రతి కార్డులో మీరు యూజ్ చేస్తుంది 30%. సో ఎఫెక్ట్ అవ్వదు, తగ్గదు, పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ తీసుకొని ఆన్ టైంలో కడితే ఆటోమేటిక్గా స్కోర్ అన్నది పెరుగుతుంది. నేను చెప్పింది అదే కదా, ఎలా పెంచాలి, ఇలా పెంచాలి. ఇన్ కేస్ ఎక్స్ట్రా కార్డ్స్ కూడా రాలేదు, అదేవిధంగా లిమిట్ కూడా పెంచలేదు. సో లాస్ట్ ఆప్షన్ ఏంటి, బిల్లు జనరేట్ అవ్వక ముందే మీరు ఎంతైతే ఎక్స్ట్రా యూజ్ చేశారో దాన్ని కట్టేయండి. కట్టొచ్చు యాప్ ద్వారా. సో బిల్లు జనరేట్ అవ్వక ముందే ఎగ్జాంపుల్గా 90,000 మీరైతే యూజ్ చేశారు. నార్మల్గా 30,000 యూజ్ చేయాలి, అంటే 60,000 ఎక్స్ట్రాగా యూజ్ చేశారు. ఎగ్జాంపుల్గా బిల్లు 15th జనరేట్ అవుతుంది. సో 13th ఆ విధంగా కట్టేయండి ఈ 60,000. అలా కట్టేస్తే బిల్లు జనరేట్ అయ్యేది 30,000కే. సో 30%, నో ప్రాబ్లం. ఇది ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా తెలివిగా మనమైతే మన స్కోర్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్, నెవర్ డిలే యువర్ ఈఎంఐ పేమెంట్ అండ్ బిల్స్. చెప్పా, వన్స్ లోన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మనమైతే మన యొక్క ఈఎంఐస్ని ఆన్ టైంలో కట్టాలి. కట్టడం మానేసిన, లేటుగా కట్టిన మన సిబిల్ స్కోర్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు ఈ విధంగా చెప్పేస్తాయి ఆ క్రెడిట్ బ్యూరోస్కి, ఈ విధంగా కట్టలేదండి ఈ మంత్, మానేశాడు అని చెప్తాయి. వెంటనే వాళ్ళు మన స్కోర్ని తగ్గించేస్తారన్నమాట. సో మనం ఖచ్చితంగా ఆన్ టైం, ఎగ్జాంపుల్గా 5th ఈఎంఐ కట్టాలి, 5th కన్నా ముందే కట్టేయండి. ఇంకా బెటర్ ఏంటంటే ఆటోపే, అంటే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయిపోద్ది డబ్బు. బట్ బ్యాంక్ అకౌంట్లో ఆ టైంకి డబ్బుని మెయింటైన్ చేయండి. అదేవిధంగా క్రెడిట్ కార్డు బిల్లు, ఎగ్జాంపుల్గా 6th కట్టాలి క్రెడిట్ కార్డు బిల్లు. సో డబ్బుని మెయింటైన్ చేయండి, కట్టండి. నేను చెప్పేది ఏంటంటే మీకు వెనక్కి కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే తీసుకోండి. అంతేగాని కెపాసిటీ లేకుండా తీసుకుంటా కట్టను అంటే ఫ్యూచర్లో ఏ లోను మనకైతే రాదు. సో కెపాసిటీ ఉంటే మాత్రమే కట్టండి, లేకపోతే నో. క్లియర్? నెక్స్ట్ వన్, డోంట్ డిగ్రేడ్ యువర్ క్రెడిట్ హిస్టరీ. క్రెడిట్ హిస్టరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే జాబ్ వచ్చింది, ఇంతవరకు మీ పేరు మీద ఒక్క లోన్, ఒక్క క్రెడిట్ కార్డు కూడా లేదు. ఫస్ట్ టైం మీరు కనుక క్రెడిట్ కార్డుకి అప్లై చేస్తే వస్తుంది. అప్పటి నుండి మీ క్రెడిట్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి? మన లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో, లేకపోతే ఎప్పుడైతే ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు మనకి వస్తుందో అప్పటి నుండి ఈ క్రెడిట్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా నేనే 5 years బ్యాక్ ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డుకి అప్లై చేసా, వచ్చింది. సో 5 years బ్యాక్ నా హిస్టరీ స్టార్ట్ అయింది. సో నా క్రెడిట్ హిస్టరీ ఏజ్ ఎంత? సో 5 years బ్యాక్ స్టార్ట్ అయింది కాబట్టి నా క్రెడిట్ హిస్టరీ ఏజ్ 5 years. ఎగ్జాంపుల్గా ఈ కార్డు వచ్చిన తర్వాత నేను ఒక్క లోన్, ఒక క్రెడిట్ కార్డు కూడా అప్లై చేయలే. ఇన్ఫ్యాక్ట్ బజాజ్ ఈఎంఐలో ఒక ప్రోడక్ట్ కూడా కొనలే. సింపుల్గా చెప్పాలంటే నా లోన్ ఓన్లీ క్రెడిట్ కార్డే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా 2 days బ్యాక్ ఇంకొక క్రెడిట్ కార్డుకి అప్లై చేశా. సో వచ్చింది, గుడ్. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే నాకు రీసెంట్గా క్రెడిట్ కార్డు వచ్చింది, పాతెందుకు అని చెప్పి క్లోజ్ చేస్తారు. నో, పాతది క్లోజ్ చేస్తే ఈ క్రెడిట్ హిస్టరీ ఏజ్ అన్నది తగ్గిపోద్ది. ఎందుకంటే ఇది క్లోజ్ అయింది,
ఇది క్లోజ్ అయింది కాబట్టి నీ క్రెడిట్ హిస్టరీ కూడా తగ్గుతుంది. ఒకవేళ ఈ క్రెడిట్ కార్డు కూడా ఉన్నట్లయితే నీ క్రెడిట్ హిస్టరీ ఏజ్ 5 years. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ టైం ఏదైతే క్రెడిట్ కార్డు తీసుకుంటామో దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటారన్నమాట. అలా క్లోజ్ చేస్తే మన క్రెడిట్ హిస్టరీ ఏజ్ కూడా తగ్గిపోద్ది. తగ్గితే మన స్కోర్ కూడా తగ్గుతుంది. సో ఆ క్రెడిట్ కార్డుకి ఈ క్రెడిట్ కార్డుకి మధ్యలో ఏమీ లేదు, ఒక్క లోన్ కూడా లేదు. నేను మొన్నే తీసుకున్నా, అప్పుడేమవుతుంది 1 month బ్యాక్ తీసుకున్నా. సో అప్పుడు ఆటోమేటిక్గా నా క్రెడిట్ హిస్టరీ ఏజ్ అన్నది 1 monthకి పడిపోద్ది, ఎందుకంటే పాత కార్డు క్లోజ్ చేస్తా. సో ఈ తప్పులు మీరైతే చేయకండి. క్రెడిట్ హిస్టరీ ఏజ్ తగ్గినా కూడా మన సిబిల్ స్కోర్ తగ్గుతుంది. సో పాత కార్డ్స్ని అలాగే ఉంచి మెయింటైన్ చేయండి. క్లియర్? సో దీన్ని డిగ్రేడ్ చేయకండి. ఇది 3rd పాయింట్. ఇంకా నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్కి హోమ్ లోన్ కావాలి. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎక్స్ లాగా ఒకేసారి చాలా బ్యాంక్స్కి వెళ్ళి హోమ్ లోన్కి అప్లై చేస్తూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళు నార్మల్గా ఒక బ్యాంక్కి వెళ్ళి అడుగుతారు, సార్ నాకు ఎంతవరకు హోమ్ లోన్ రావడానికి ఛాన్స్ ఉంది అని అడుగుతారు. అడగగానే బ్యాంక్ వాళ్ళు మీ పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవ్వండి అంటారు. ఇచ్చేస్తారు. ఇవ్వగానే బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కంప్యూటర్లో చెక్ చేస్తారు మన సిబిల్ స్కోర్ని. వాళ్ళ సిస్టంలో చెక్ చేస్తే అది హార్డ్ ఎంక్వైరీ. మన స్కోరుని మనం చెక్ చేసుకుంటే అది సాఫ్ట్ ఎంక్వైరీ. ఎన్నిసార్లు సాఫ్ట్ ఎంక్వైరీ చేసినా కూడా మన స్కోరు తగ్గదు. మనం ఆన్లైన్లో ఎన్నిసార్లైనా మన స్కోర్ని చెక్ చేసుకోవచ్చు, తగ్గదు. కానీ బ్యాంకు వాళ్ళు వాళ్ళ సిస్టంలో మన స్కోర్ని చెక్ చేస్తే అది హార్డ్ ఎంక్వైరీ. ఈ విధంగా ప్రతి బ్యాంక్ వెళ్ళి అడుగుతాం. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలా అన్ని బ్యాంక్స్కి వెళ్ళి ఈ ఎక్స్ కనుక హోమ్ లోన్కి అప్లై చేస్తే అన్ని బ్యాంక్ వాళ్ళు హార్డ్ ఎంక్వైరీ చేస్తారు. ఇలా అన్ని బ్యాంక్ వాళ్ళు హార్డ్ ఎంక్వైరీ చేస్తే మన స్కోరు ఆటోమేటిక్గా తగ్గుతుంది. అర్థమైందండి? ఈ మిస్టేక్ని మీరు కనుక చేస్తున్నట్లయితే చెయ్యకండి. మరెలా ఏంటి సొల్యూషన్ ఏంటంటే వితిన్ 14 days ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ కావాలి, ఎంక్వైరీ చేయండి. ప్రతి బ్యాంక్ వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఏ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ ఆ బ్యాంకులోనే తీసుకోండి. బట్ వితిన్ 14 daysలో అన్ని బ్యాంక్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఇలా వితిన్ 14 daysలో అన్ని బ్యాంక్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అన్ని బ్యాంక్స్ హార్డ్ ఎంక్వైరీ జరుపుతాయి. సో వితిన్ 14 days జరిపినట్లయితే అన్నీ కలిపి ఒకటే హార్డ్ ఎంక్వైరీ కింద కౌంట్ అవుతుంది. సో ఒకటే హార్డ్ ఎంక్వైరీ సిబిల్ వాళ్ళకి పంపిస్తాయి ఈ బ్యాంక్స్. సో ఒకటి జరిగితే నో ప్రాబ్లం, కానీ మల్టిపుల్ జరిగితే తగ్గుతుంది. అర్థమైందండి? నెక్స్ట్ టైం నుండి వితిన్ 14 daysలో హార్డ్ ఎంక్వైరీ జరుపుకోండి, పర్లేదు. ఇది బెస్ట్ ప్రాసెస్. కంపేర్ చేసి ఏ బ్యాంక్ అయితే తక్కువ వడ్డీకి ఆఫర్ చేస్తూ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి మాత్రమే లోన్ తీసుకోండి. సో ఇది 4th one. ఇంకా 5th one, కొందరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, కార్ కొంటున్నాను రా, కార్ లోన్కి అప్లై చేస్తున్నా, సో నువ్వు కూడా రా, సంతకం పెట్టు, గ్యారెంటర్ సిగ్నేచర్ అని చెప్తాడు. ఓ గ్యారెంటరా అని చెప్పి పెట్టేస్తాం. ఫ్యూచర్లో వాడు కనుక ఆ కార్ లోన్ని ఎగ్గొట్టేస్తే వాడి సిబిల్ స్కోరు తగ్గుతుంది. మనం గ్యారెంటర్ సిగ్నేచర్ పెట్టాం కాబట్టి మన స్కోరు కూడా తగ్గుతుంది. స్కోర్ తగ్గితే తగ్గింది, వాడు లోన్ కట్టకపోతే మనం కట్టాలి, ఎందుకంటే మనం గ్యారెంటర్ సిగ్నేచర్ పెట్టాం. ఇలా చాలామందికి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మంచి రిచ్, డబ్బుంది, ఎమ్మెల్యే క్యాండిడేటు, కానీ ఆయన స్కోరు 600. ఎందుకురా అంటే ఆయన వేరే వాళ్ళకి ఇంతకుముందు సంతకం పెట్టారంట, గ్యారెంటర్ సిగ్నేచర్, అతను ఎగ్గొట్టేసాడంట. సో తగ్గిపోయింది. ఎమ్మెల్యే అయినా కూడా, ఆ క్యాండిడేట్ అయినా కూడా లోన్ రావట్లా. ఇదే రీజన్. సో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రెక్టిఫై చేసుకోవాలి. సో ఇలా జరిగితే ఏం చేయాలి? వాళ్ళ ఫ్రెండ్కి వార్నింగ్ ఇచ్చి వాడి చేత డబ్బులు కట్టించాలి. కట్టిస్తే వాడి స్కోరు పెరుగుతుంది, మనది పెరుగుతుంది. డోంట్ డూ లోన్ సెటిల్మెంట్స్. చాలామంది ఏం చేస్తారంటే లోన్ని సెటిల్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్గా
మీరు బ్యాంకులో 10 lakhs లోన్ తీసుకున్నారు. సో డబ్బు రావట్లా. సో ఈఎంఐస్ కట్టలేకపోతున్నారండి. ఒక 3 months నుండి ఈఎంఐస్ మానేశారు కట్టడం. మానేస్తే బ్యాంకు వాళ్ళు చేస్తారు తెలిసిందే. సో చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్ వెళ్ళి బ్యాంకు మేనేజర్తో, సార్ నేను కట్టలేను, నా వల్ల కాదు, నా వద్ద ఒక 7 lakhs ఉన్నాయి, ఈ 7 lakhs ఒకేసారి ఇచ్చేస్తా, సెటిల్ చేసుకోండి అంటాడు. బ్యాంకు వాళ్ళు కూడా సర్లే వాడి సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పి 7 lakhs తీసుకుంటారు. అంటే ఇక్కడ 3 lakhs సెటిల్మెంట్. అంటే వీడు బ్యాంకుకి కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ బ్యాంకు వాళ్ళు ఆ క్రెడిట్ బ్యూరో వాళ్ళకి చెప్తారు, సిబిల్ వాళ్ళకి. వాళ్ళు ఆ సిబిల్ రిపోర్ట్లో రాస్తారు ఏమని, సెటిల్డ్ అని చెప్పి. ఓకేనా, ఆ సిబిల్ రిపోర్ట్లో సెటిల్డ్ అని చెప్పి ఎంటర్ చేస్తారు. అలా ఎంటర్ చేయగానే మన స్కోరు 100 points తగ్గుతుంది. సెటిల్ అని వాళ్ళు ఎంటర్ చేయగానే మన స్కోరు తగ్గుతుంది. ప్లస్ ఈ సెటిల్ అనే వర్డ్ మన క్రెడిట్ రిపోర్ట్లో 7 years వరకు ఉంటుంది. సో ఫ్యూచర్లో మనం కనుక లోన్కి అప్లై చేస్తే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఎందుకంటే సెటిల్, వీడు పాతలోనే కట్టలేదు, మంది కడతాడా అని చెప్పి ఏ బ్యాంకు మనకైతే లోన్ ఇవ్వదు. ఇది నేను చెప్పాలనుకున్నా. ఇవి మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా మన స్కోరు పెరుగుతుంది. ఈ క్రెడిట్ స్కోర్ గురించి మరింత సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, చూస్తే క్లియర్ కట్గా మీకైతే అర్థమవుతుంది. ఇంతవరకు ఈ వీడియోని చూసినట్లయితే దయచేసి కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ కోసం నేనైతే చూస్తూ ఉంటా, ఏం చెప్తున్నారు అని చెప్పి. అర్థమైతే అర్థమైంది, అర్థం కాకపోతే అర్థం కాలేదు. అదేవిధంగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. తెలుసు కదా, నా పేరు కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. అర్థమైందండి, 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి అబౌట్ ఫినాన్స్, ఫార్మింగ్ అండ్ బిజినెస్. ఫినాన్సు ఇదే విధంగా ఇంకా డెప్త్గా ఉంటుంది. ప్రతి దానిపైన కోర్స్ ఉంది. క్రెడిట్ కార్డు, క్రెడిట్ స్కోరు, ఇన్సూరెన్సు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో ఉన్నాయి. అది కూడా కోర్సెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 599. లైఫ్ లాంగ్ మనకైతే యాక్సెస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మనమైతే ఈ కోర్సులను చూడవచ్చు. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్. బిజినెస్ ఏంటి, ఎవరైతే బిజినెస్ మ్యాన్ సక్సెస్ అయ్యారో ఆయన ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో మనకి పిన్ టు పిన్ నేర్పిస్తారు. మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాం. కంప్లీట్ నాలెడ్జ్ మనకైతే వస్తుంది. ఈజీగా మనమైతే ఆ వ్యాపారాన్ని ఫ్యూచర్లో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క కోర్సు 3 hours 4 hours ఆ విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్నా బాగా సక్సెస్ అయ్యి మంచిగా సంపాదిస్తున్నారో ఆయన A to Z మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా ఆయన తోటలో. చాలా కోర్సులు ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.